హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు తెలుగు వ్లాగ్స్ ఇన్ యూఎస్ఏ. ఇప్పుడే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా పేరు నందిని. నేను యూఎస్ఏలో ఉంటున్నాను. ఆఫ్టర్ మై మ్యారేజ్ 1 ఇయర్ బ్యాక్ యూఎస్ఏకి వచ్చాను. ఇక్కడ నేను ఏవేవి అయితే కొత్తగా చూస్తున్నానో అవన్నీ మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి, మా కమ్యూనిటీ అంతా మొత్తం స్నోతో నిండిపోయింది. రోడ్ మీద అంతా సైడ్కి వేసేయడం వల్ల మొత్తం యా లెఫ్ట్. ఇక్కడ చూస్తున్నారు కదా, సంతు వెళ్ళి అక్కడ ట్రాష్ వేస్తున్నాడు అనమాట. డైరెక్ట్గా మన ఇంట్లో ఉన్నది ట్రాష్ అలా వేయకూడదు. ఇక్కడ ట్రాష్ బ్యాగ్స్ అని ఉంటాయి, అలా బ్యాగ్లో వేసేసి దాంట్లో వేసేయాలి. మేము ఉండేది కమ్యూనిటీలో కాబట్టి ఇక్కడ చాలా అపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఒక సర్టెన్ ప్లేస్ అనేది ఉంటుంది. ఆ సర్టెన్ ప్లేస్లో దగ్గరికి వెళ్ళి మనం ట్రాష్ అనేది వేయాలి. బట్ కొన్ని ప్లేసెస్లో ఏంటంటే సింగిల్ ఇండివిజువల్ హౌసెస్ కానీ టౌన్ హోమ్స్ కానీ ఇలా ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేస్తారంటే బయట ఇలా బాక్సెస్ ఉంటాయన్నమాట. ఆ బాక్సెస్ అలా పెడితే ఒక వెహికల్ వచ్చి ఆ ట్రాష్ని తీసుకొని వెళ్తుంది. సో మేమైతే ఇలా వేయాలి మా కమ్యూనిటీలో. ఈరోజు ఈ వీడియోలో మీకేం చూపించాలనుకుంటున్నానంటే యూఎస్ఏలో సెలూన్స్ ఎలా ఉంటాయో చూపించాలనుకుంటున్నాను. నేను యూఎస్ఏకి వచ్చి 1 ఇయర్ అయింది, బట్ నేను ఎప్పుడూ వెళ్ళలేదు. ఇదే నేను ఫస్ట్ టైం వెళ్ళడం పార్లర్కి. అంటే నేను దగ్గరలో సర్చ్ చేశాను అనమాట, ఇక్కడ ఇండియన్ పార్లర్స్ ఏమున్నాయని చెప్పి. నాకు మా ఏరియాకి దగ్గరలోనే ఈ సెలూన్ అనేది ఉంది, సో అక్కడికి నేను వెళ్ళాను. నాకు అంత డిఫరెన్స్ అనేది ఏం అనిపించలేదు, బట్ సేమ్ ఇండియాలో పార్లర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే అనిపించింది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇండియనే అనమాట. చాలా బాగా మాట్లాడారు, రిసీవింగ్ కానీ నాకైతే బాగా నచ్చింది. థ్రెడ్డింగ్ కూడా బాగా చేశారు. నేను ఐబ్రో థ్రెడ్డింగ్ చేయించుకున్నాను. ఇక్కడ ఐబ్రో థ్రెడ్డింగ్కి కాస్ట్ వచ్చేసి $12. ఇక్కడ మనకిలాగానే బ్యూటీ పార్లర్లో ఐబ్రో థ్రెడ్డింగ్, ఎక్స్టెన్షన్స్, హెయిర్ స్టైలింగ్, హెయిర్ కట్, మేకప్, పెడిక్యూర్, ఈ ఐబ్రో షేపింగ్లో కూడా వ్యాక్సింగ్ చేస్తారంట, థ్రెడ్డింగ్ చేస్తారంట. అండ్ ఇక్కడ యోగా క్లాసెస్, సెషన్స్ అన్నీ తీసుకుంటారంట. వెల్నెస్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయంట ఇక్కడ. వెళ్ళాను కాబట్టి ఎవరు లేరు, వీకెండ్స్లో అయితే ఎక్కువ మంది ఉంటారు. సో అందుకనే నేను ఇలా క్యాప్చర్ చేయడానికైనా వీలైంది, లేకపోతే వీకెండ్స్లో అయితే చాలా మంది ఉంటారు. సో మనకి వీడియో షూట్ చేయడానికి కూడా ఉండదు. సో ఇలా ఉంటుంది అనమాట. మనకి పార్లర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే సంతు హెయిర్ కట్ చేయించుకోవడానికి ఒక ప్లేస్కి వెళ్తాడనమాట. నేను ఎప్పుడు వెళ్ళలేదు ఆ ప్లేస్కి, సో ఫస్ట్ టైం వెళ్తున్నాను. మీకోసమే ఈ వీడియో క్యాప్చర్ చేయడానికి. గ్రేట్ క్లిప్స్, దాని గురించి నేను చెప్పేదానికంటే సంతు బాగా చెప్తాడు కాబట్టి సంతుని అడుగుదాం. గ్రేట్ క్లిప్స్ స్టోర్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, గ్రేట్ క్లిప్స్ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ప్రీపెయిడ్ కార్డ్స్ ఇస్తుంటుంది కస్టమర్స్కి. ఆ కార్డ్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీ హెయిర్ కట్ మీద మనకి అట్లీస్ట్ $5 డిస్కౌంట్ ఇస్తారు. ఈ పాండమిక్లో ప్రైజెస్ ఇంక్రీజ్ అయినాక ఆ డిస్కౌంట్ ఇంకా ఎక్కువ ఇస్తారు. ఇప్పుడు అరౌండ్ $6-7. ఇక్కడ యూజువల్గా హెయిర్ కట్ మినిమమ్ $16, $17 ఉంటుంది. సో అది చాలా మంచి డిస్కౌంట్ అన్నట్టు. అండ్ గ్రే క్లిప్స్తో పాటు మనకి ఈ స్పోర్ట్ క్లిప్స్, ఫెంటాస్టిక్ సామ్స్ అని మల్టిపుల్ హెయిర్ కట్ సెలూన్స్ ఉన్నాయి కాంపిటీషన్ లాగా. నేను మెయిన్గా ఈ స్టోర్ ఎందుకు ప్రిఫర్ చేస్తా అంటే, దీనికి మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి అండ్ వీళ్ళు ఇచ్చే డిస్కౌంట్స్ కూడా మంచిగా అనిపిస్తాయి. ఆ ప్రీపెయిడ్ కార్డ్స్ అండి, అది వీళ్ళు హెయిర్ కట్, ట్రిమ్మింగ్, ఇంకా వేరే జనరల్ మన ఇండియాలో ఉన్నట్టే ఇక్కడ కూడా
హెయిర్ కట్ ఆప్షన్స్ అన్ని ఉంటాయి. సో ఇదేంటంటే మంచి అఫోర్డబుల్ అండ్ చాలా చోట్ల ఉంటుంది. అందుకే నాకు ఈ స్టోర్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఇక్కడ ఇండియాలో అందరు బాయ్సే చేస్తారు, ఇక్కడ చూడండి అందరు గర్ల్సే ఉన్నారు. ఎవరైనా ఇట్లా గ్రేట్ క్లిప్స్లో కానీ ఎక్కడైనా కానీ హెయిర్ స్టైలిస్ట్లాగా అలా పనిచేయాలి అని అంటే వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఒక కోర్స్ అనేది సర్టిఫైడ్ ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే ఇలా చేయగలరు. ఇక్కడ చూస్తున్నారు కదా సంతోష్ ఎం అని కస్టమర్ వెయిట్ లిస్ట్. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ గ్రేట్ క్లిప్స్కి వెళ్ళాలంటే డైరెక్ట్గానే వెళ్ళొచ్చు, లేదంటే చెక్ ఇన్ చేసుకునైనా వెళ్ళొచ్చు. చెక్ ఇన్ చేసుకొని వెళ్తే అడ్వాంటేజ్ ఏంటంటే మనం వెళ్ళగానే మన పేరు ఎక్కడుందో దాని ప్రకారం పిలుస్తారు. లేదంటే అసలు ఎవరు లేకపోతే ఏ ప్రాబ్లం లేదు, డైరెక్ట్గానే పిలుస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా క్యూ ఉన్నప్పుడు, ఎక్కువ మంది జనాలు ఉన్నప్పుడు ఇలాంటి టైంలో పనికొస్తుంది కాబట్టి సో మేము ఎప్పుడు చెక్ ఇన్ చేసుకొని లోపలికి వెళ్తాము. మాల్ లోపలికి వచ్చేసాము. సంతు అక్కడ నించున్నాడు చూస్తున్నారా, రిటర్న్స్ ఇవ్వడానికి వెళ్ళాడు. మేసీ స్టోర్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాము. చలో, ఈ స్టోర్లో మ్యాక్సిమం అన్నీ దొరుకుతాయి. ఇప్పుడే చూసారు కదా గాగల్స్, ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్, మళ్ళీ ఇంకా చెప్పులు కానీ షూస్ కానీ, మెన్ ఉమెన్ చిల్డ్రన్ క్లాతింగ్ కానీ, హోమ్ డెకర్ ఐటమ్స్ కానీ అన్ని రకాలుగా అన్నీ ఉంటాయి. సో ఒకసారి ఈ స్టోర్ ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తాను, చూసేయండి. లోపు సంతు వచ్చేసాడు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ డైరెక్టరీ, ఇక్కడ ఏటీఎం, ఇక్కడ ఏటీఎంలో మనీ డ్రా చేసుకోవచ్చు. అక్కడ డైరెక్టరీ అనే ఉంది కదా, అక్కడ ఏంటంటే మనకి మాల్ పెద్దగా ఉంటుంది కదా, అక్కడ ఎక్కడ మనం ఉన్నామో అనేది చెక్ చేసుకోవాలి. మనము ఇంకే మన ప్లేస్ నుండి వేరే ప్లేస్కి ఎక్కడికి వెళ్ళాలి స్టోర్ దగ్గరికి అనేది అక్కడ మ్యాపింగ్ అనేది చూసుకోవచ్చు. నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే రీసెంట్గా నేను కేట్ స్పేడ్ నుంచి ఒక బ్యాగ్ అనేది కొనుక్కున్నాను. సో అది నేను రిటర్న్ ఇచ్చేస్తున్నాను. నేను తర్వాత ఇంకో బ్యాగ్ కొనుక్కున్నాను అనమాట. సో అది రిటర్న్ ఇవ్వడానికి వెళ్తున్నాము.
ఇన్కమ్ ఫ్రమ్ మీ. J-Max. అసలే చలి పెడుతుంటే నువ్వు ఒకటి. ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ ఏంటంటే టీజే మ్యాక్స్. టీజే మ్యాక్స్లో ఏంటంటే బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ బ్రాండెడ్ క్లాతింగ్ కానీ ఏ బ్రాండ్స్ అయినా కానీ ఇక్కడ డిస్కౌంట్స్కి అమ్ముతారనమాట. సో బ్లాక్ ఫ్రైడేకి థ్యాంక్స్ గివింగ్ టైంలో మేము చాలా షాపింగ్ చేసాము. అండ్ వాటిల్లోనే కొన్ని నచ్చినవి ఉంచుకున్నాము, కొన్ని నచ్చనివి రిటర్న్ ఇవ్వడానికి. ఇక్కడ చూస్తున్నారా మినీ మౌస్ ఎంత బాగుందో. ఇది కాస్ట్ వచ్చేసి $12.99. అంటే మన కాస్ట్లో వచ్చేసి ఒక్క మినీ మౌస్ 974 రూపీస్ అలా పడుతుంది. నాకు ఇవి చాలా ఇష్టం, మిక్కీ మౌస్, మినీ మౌస్. నేను తర్వాత ఇది చూసిన తర్వాత నాకు కోల్స్ స్టోర్లో నాకు $10కే మిక్కీ మౌస్ నాకు దొరికింది. సో నేను అది తీసుకున్నాను. చూసారు కదా ఈ వీడియోని. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్ బాయ్.